జై తెలంగాణ జై టీఆర్ఎస్ ఈరోజు కవితక్క ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంది. దాదాపు మనం చూస్తున్నట్లయితే గత 15 రోజులుగా గత నెల రోజులుగా రైతులు జొన్న పంట నమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. రైతులు జొన్న పంట నమ్ముకోవాలంటే ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పేసి పడిగాపులు కాస్తున్న మార్కెట్లో మనం వెనకాల ఉన్న సంచులు కానివ్వండి, ముందరున్న రైతులు కానివ్వండి, వీళ్ళందరూ పడిగాపులు కాస్తూ ఎప్పుడు ఎక్కడి నుంచి వర్షం వస్తుందో తెలియక నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా రైతులకు మేలు చేద్దామని చెప్పి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు కొత్తగా రైతు డిస్కం పేరిట కొత్త మోసానికి తెరలేపిందని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. రైతు డిస్కం అనే పేరు పైన రైతులకు కేవలం రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలాలకు కానివ్వండి, రైతులకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేద్దామని చెప్పి నిన్న ప్రతిపక్షాలతో రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ నిర్వహించింది. ఈ రైతు డిస్కం పేరిట ప్రభుత్వం కొత్తగా మోసానికి తెరలేపింది. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం కొనసాగుతుంది. రైతులకు డిస్కం పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ఒక 2000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను పెట్టినప్పటికి కూడా 1000 మంది దాంట్లో ఆఫీస్ పని చేస్తే ఇంకొక 1000 మందితోనే రైతు డిస్కంని నడిపిస్తామన్నటువంటి ఏదైతే చర్య ఉందో ఇది ముమ్మాటికి రైతులను మోసం చేసే చర్య. రైతులకు ఒక విధంగా ట్రాన్స్ఫార్మర్ కనుక ఫెయిల్ అయినట్లయితే కేవలం 10 రోజుల్లో మనకి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అందుతుంది. ఒకవేళ రైతు డిస్కం కనుక ఏర్పడితే ఆ ట్రాన్స్ఫార్మర్ మనకు రావాలంటే కనీసం 2 నెలల కాలం పడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఒక విధంగా రైతు డిస్కం పెడితే అది అన్ని మోటార్లకి మీటర్లు పెట్టే ప్రయత్నమే. ఇది కేంద్ర ప్రభుత్వ చర్యల మేరకు రైతులకు మోటార్లకు మీటర్లను పెట్టి రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం కొనసాగుతుంది. దీనివల్ల రైతు నష్టపోతాడే తప్పితే ఎటువంటి లాభం దీని రైతు డిస్కంతో లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఒక విధంగా రైతు డిస్కంని పెట్టి దీన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటే మాత్రం మేము ఉద్యమించడానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. రైతుల పక్షాన ఏ రోజైనా ఏ రాత్రైనా మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.